సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ వచ్చేసిన ముచ్చట ఏంది అని అంటే, మేము పండగ ఉంది కదా అని చెప్పేసి అయితే మార్నింగ్ నుండి స్నానాలు చేసుకొని రెడీ అయ్యి బయలుదేరేసరికి ఈ టైం అయిందనమాట. సో పండగకి పక్క టెంపుల్కి పోవాలి కదా, అండ్ అది కూడా శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం అయితే పక్కా చూడాలి. సో నేను అట్లానైతే టెంపుల్కి బయలుదేరిన. అండ్ నేను అక్కడ వెళ్ళేసరికి ఏమైంది అని అంటే, సీతారాముల కళ్యాణం ఇంకా అయిపోలేదు, సగంలో ఉంది. అండ్ నేను అంతసేపు పిల్లల్ని పెట్టుకొని వెయిట్ చేయలేను కాబట్టి ఫస్ట్ లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే తీసుకున్నాను. పక్కా సీతారాముల కళ్యాణం అప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం తీసుకోవాలి, ఎందుకంటే హీఈస్ ద పవర్ఫుల్ గాడ్. సో నేను అట్లా అయితే తీసుకొని బయటకు వెళ్ళి సీతారాముల దర్శనం కూడా దూరం నుండి చేసుకునే, దగ్గరికి వెళ్ళలేకపోయినా, ఎందుకంటే కళ్యాణం అప్పుడు అవుతుంది కాబట్టి చాలామంది రష్ ఉన్నారు. వాళ్ళని దాటుకొని అయితే మనం పోలేము కదా, అట్లా దూరం నుండి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అవుదాం అనుకున్నాము. అండ్ మీరు సీతారాముల కళ్యాణం అండ్ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఈరోజు మీ డే ఎట్లా పోతుంది అనేది అయితే కింద కమెంట్ చేసుకోండి. నేను ఈరోజు దేవునికి ఏమని మొక్కుకున్నా అంటే, దేవుడా నేను హ్యాపీగా ఉండాలి అండ్ నాకు సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీయే. సో అట్లయితే నేను మొక్కుకున్నాను అన్నమాట. మీరు ఎట్లా హ్యాపీగా ఉన్నారు అనేది అయితే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీ కమెంట్స్ తోటే కదా మీకు నా కంటెంట్ నచ్చుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో నేను అట్లా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి గోల్నాక వెజిటబుల్ మార్కెట్లో హనుమాన్ టెంపుల్ అనమాట. హనుమాన్ టెంపుల్ దగ్గరనే సీతారాముల కళ్యాణం చేస్తారు. సపరేట్గా రాముని కళ్యాణం అంటే కొంచెం మా నుండి లాంగ్ ఉంది, 6 నెంబర్ వరకు ఉంది. పిల్లల్ని తీసుకొని ఎండలు వెళ్ళలేను కాబట్టి ఇక్కడ నియర్ బైలో అవుతుందని వెళ్ళినా అనమాట. అప్పటి వరకు అయితే